మిత్రమా, కుటుంబం పెద్ద గుండుపిన్ని లాంటివాడు. గుండుపిన్ని యొక్క ఉద్దేశం కాగితాలన్నిటినీ కలిపి ఉంచాలనే తాపత్రయం మాత్రమే తప్ప కాగితాలను బాధ పెట్టాలని కాదు. అలాగే కుటుంబ పెద్ద కూడా కుటుంబం మొత్తాన్ని ఒక త్రాటిపై ఉంచాలనే తాపత్రయంతో కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కసారి కోప్పడొచ్చు, తిట్టొచ్చు, అవసరమైతే కొట్టచ్చు కూడా. దాన్ని ద్వేషంగా భావించకండి. మన కుటుంబ బాగోగుల కోసం మాత్రమే అలా చేస్తాడని తెలుసుకో మిత్రమా. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు మిత్రమా, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించొద్దు, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వద్దు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువి అవుతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు మిత్రమా. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించొద్దు. నీ జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం ఏంటో చెప్పనా మిత్రమా? మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అన్నది. అవునా? ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదంటే అది నువ్వు సాధించాల్సిందైనా అయ్యుండాలి, లేదా బాధించాల్సిందైనా అయ్యుండాలి. ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోవద్దు. ఇది సినిమా కాదు మిత్రమా, జీవితం. నీకోసం నువ్వే తప్ప ఎవ్వరూ నిలబడరు. ఒట్టికి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి మిత్రమా. నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బ్రతకగల మిత్రమా, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసుండాలి, కాదంటారా? కొన్ని కథలు చాలా చిన్నవి మిత్రమా, కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అంతే. మిత్రమా, చీకటి చిరకాలం ఉండదు, కష్టకాలం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలిగి వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టాలి మిత్రమా. మంచికి మానవత్వానికి విలువ లేదు ఈ లోకంలో. నమ్మకానికి నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగున మోసం, అణువణువున స్వార్థం. అన్ని జీవరాశుల్లోకి ఉన్నతమైనది మానవ జన్మంటారు. మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక్క మనిషికే ఎందుకున్నాయి? మీరే ఆలోచించండి మిత్రమా. మనం మాట్లాడితే కానీ మాట్లాడిన బంధాలని వదిలేయడమే ఉత్తమం. నీవు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించుకో. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా. కొన్నిసార్లు మనసులో బాధని మాటల్లో చెప్పలేము, అలా అని కనబడేలా ఏడవలేము. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం మిత్రమా. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి మిత్రమా. అక్షర సత్యం చెప్పన మిత్రమా, తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడు కూడా గొప్పదే. అది మనకు బ్రతుకేంటో నేర్పిస్తుంది, లేదా నేర్చుకోమంటుంది, కాదంటారా? జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. అవునా? ఒక మంచి మాట చెప్పన మిత్రమా, మన జీవితాన్ని ఎప్పుడు కూడా పక్కవారితో పోల్చుకోకూడదు. ఎందుకంటే సూర్యచంద్రులు మనకి ఇద్దరు కూడా వెలుతురుని ఇచ్చేవారే. కానీ ఎవరు గొప్ప అంటే మనకి సమాధానం దొరకదు. ఎవరి సమయంలో వారే గొప్ప. మనం కూడా అంతే మిత్రమా. దేనికైనా సమయం రావాలి. యథార్థాన్ని గుర్తించలేకపోతే అపార్థమే మిగులుతుంది మిత్రమా. అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యథార్థమేంటో తెలుస్తుంది. బంధం కలకాలం నిలబడుతుంది. నీ తప్పులను, నీ పొరపాట్లను నీ ముందే చెప్పి నీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవాడే నీ అసలైన బంధువు, అసలైన మిత్రుడు కూడా. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే
ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది మిత్రమా. కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పుయ్యొచ్చు కదా. అవునా? కొన్నిసార్లు మనసులో బాధని మాటల్లో చెప్పలేం మిత్రమా. అలానే కనపడేలా ఏడవలేము. మనలో మనమే బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. అవునా? ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు మిత్రమా. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు మిత్రమా. కాదంటారా? ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకని దహించి వేసింది. ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు మిత్రమా. తలుచుకుంటే తలరాత్రి కూడా మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం మిత్రమా. క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. ఎలా ముగుస్తుందో. కాలం పెట్టే పరీక్షల్లో జీవితం అనే ఆఖరి పేజీ, చివరికి తెలియని సమాధానమే జీవితం మిత్రమా. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా కేవలం డబ్బుకు మాత్రమే ఉంది మిత్రమా. 10 రూపాయలు ఉంటేనే 10 మంది వస్తారు. అదే 1 రూపాయి కూడా లేకుంటే ఉంటే ఎవ్వరు కూడా రారు మిత్రమా. అంటే రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, కానీ మనుషులం కాదు. కాదంటారా మిత్రమా? మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలిలా కుట్టి మాట్లాడతారు. కాదంటారా మిత్రమా? ఎన్నేళ్ళు బ్రతికామన్నది కాదు, బ్రతికున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం పంచామో, ఎంత అందమైన జ్ఞాపకాలు మిగిల్చామనేదే ముఖ్యం మిత్రమా. మిత్రమా, నిందలు వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి. కట్టి కాలి బూడిదైనా సరే మాట మండుతూ బ్రతికే ఉంటుంది మిత్రమా. కనుక ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి మిత్రమా. ఒక మగాడు ఇలాంటి లక్షణాలు గల ఆడదాన్ని వదిలేయడమే మంచిది. 1. మగాడిని కళ్ళతో ఆకర్షించడం. 2. విపరీతమైన కామ కోరికలు మరియు ధన వ్యామోహం కలిగి ఉండడం. 3. వేరే పురుషులతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం. 4. ఇంటిలో ఉండడం కంటే బయట తిరగడానికి ఆసక్తి కలిగి ఉండడం. ఈ లక్షణాలు గల ఆడదాన్ని వదిలేయడమే మంచిది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.